ఇప్పుడే మన నారి నితిన్ గారి కొత్త సినిమా శ్రీ 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 రాజవారి సినిమా చూశాను. డైరెక్షన్ వేగేశ్వర సతీష్ గారు. ఆ సినిమా విషయానికి వస్తే డైరెక్టర్ గారు తీసిన పాస్ట్ సినిమాల్లో ది గ్రేట్ లెజెండరీ ఫిల్మ్ శతమానం భవతి లాంటి గొప్ప సినిమాను మళ్ళీ మన ప్రేక్షకుల ముందు తీసుకొచ్చారు. నిజంగా ఈ సినిమా చాలా విషయానికి వస్తే నిజంగా చాలా అంటే చాలా చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్. చక్కగా ఒక ఫ్యామిలీ మొత్తం సండే టైంలో ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చక్కగా థియేటర్కి వెళ్ళి చక్కగా ఆనందంగా చూసి నవ్వుకొని మంచి మంచి ఎన్నో విషయాలు తెలుసుకునే విషయాలన్నీ తెలియజేసిన డైరెక్టర్ గారు చాలా చక్కటి మూవీని తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరు వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడండి. ఈ సినిమా విషయానికి వస్తే మన హీరో గారు నితిన్ గారు పాత సినిమాల్లో కంటే ఈ సినిమాలో చాలా చక్కగా డీసెంట్ గా ఒక అందమైన పల్లెటూరు కుర్రోడ్ లాగా, ఒక యాక్షన్ మాస్ ఎంటర్టైనర్ చేసే కుర్రోడ్ లాగా రెండు విధాలుగా కనిపించాడు. చాలా అంటే చాలా బాగా యాక్టింగ్ చేశారు. పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఇంకొక విషయానికి వచ్చే హీరో గారు సిగరెట్ తాగే సీన్స్, కొత్తగా తర్వాత ఫైటింగ్ చేసే విధానము, కొన్ని సందర్భాలలో ఎమోషనల్ గా ఇచ్చే అతని పర్ఫార్మెన్స్, ఆ తర్వాత క్లైమాక్స్ చాలా అంటే చాలా బాగా తీశాడు. పర్ఫార్మెన్స్ మాత్రం మామూలు లేదు, చాలా చక్కగా తీశారు. నెక్స్ట్ హీరోయిన్ విషయానికి వస్తే ఆవిడ కొత్త హీరోయిన్ చాలా చక్కగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది. ప్రతి సీన్ కు తగ్గట్టుగా చాలా బాగా సెట్ అయిపోయింది. తను వేసిన కాస్ట్యూమ్స్ పల్లెటూరులో జరిగే సీన్స్ లాగా ఉన్నాయి కదా, ఆ సీన్స్ కి తగ్గట్టుగా చాలా చక్కగా తన యొక్క డ్రెస్సింగ్ స్టైల్ అయితేనేమి, తన ఉండే విధానం అయితేనేమి చక్కగా పల్లెటూరు అమ్మాయిలుగా సెట్ అయింది. చాలా చక్కగా తీసింది. పర్ఫార్మెన్స్ చాలా బాగా ఇచ్చింది. ఇందులో విషయానికి వస్తే మన రావు రమేష్ గారు, నరేష్ గారు చాలా పర్ఫార్మెన్స్ చాలా బాగా ఇచ్చారు. కామెడీ యాక్టర్ సుధాకర్ గారు చాలా చక్కని మంచి కామెడీ సీన్స్ ఉన్నాయి. పల్లెటూరి అనుభూతిని సినిమా చూస్తే పల్లెటూరుకి వెళ్ళామనే అనుభూతి వస్తుంది. సినిమా విషయానికి వస్తే ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ తగ్గకుండా చాలా చక్కగా మంచి లొకేషన్స్ తో రియాలిటీగా చాలా బాగా తీశారు. చాలా బాగున్నాయి. డైరెక్షన్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా చక్కగా తీశారు. ఆ పల్లెటూర్లలో ఆ సందర్భాలలో చాలా అంటే చాలా మంచి బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. ఇంటర్వెల్ తర్వాత కొంచెం సాంగ్స్ లేవు అనిపించింది, బట్ చాలా అంటే చాలా బాగుంది. ఎక్కడ దగ్గర సాంగ్స్ లేవు అనే ఫీల్ రావట్లేదు. చాలా చక్కగా ఉంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూస్తే. ఫైనల్లీ సినిమా విషయానికి వస్తే ప్రతి ఒక్కరు కూడా థియేటర్కి వెళ్ళి చక్కగా సినిమా చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే శ్రీ 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 రాజావారి సినిమా చూసినా. సినిమా మాత్రం మామూలుగా లేదు, చాలా అంటే చాలా బాగుందన్న. మెయిన్ గా మన హీరో గురించి చెప్పుకోవాలన్నా, నర్నే నితిన్. ఇంతకు ముందు మ్యాడ్ స్క్వేర్లు ఇవన్నీ చూసినాం, కానీ దీంట్లో మాత్రం చాలా డిఫరెంట్ గా ఉన్నాడు అన్న. దాంట్లో సింపుల్ గా ఉంటాడు, దీంట్లో మాత్రం తను కాల్చే బీడీ స్టైల్ కావచ్చు, కొట్టే ఫైట్స్ కావచ్చు, నెక్స్ట్ లెవెల్ అనిపించాయన. అండ్ హీరోయిన్ అన్న ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో తెలియదు, కానీ ఇంత ముద్దుగా ఉందంటే, ఇంత క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది, అండ్ ఇంత అందంగా ఉందంటే చాలా అందంగా ఉంది. అలాగే ఆమె పర్ఫార్మెన్స్ కూడా అంత బాగుందన్న, చాలా బాగా అనిపించింది నాకు. అండ్ లవ్ స్టోరీ అన్న, అంటే ఒక పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో ఇంత మంచి లవ్ స్టోరీ రాసుకొని దాని ఒక సిగరెట్ మీద తిప్పడం అనేది డైరెక్టర్ గారికి హ్యాట్సప్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి కథలు రాసుకోవడం ఎవరైనా రాసుకుంటారు, కానీ దాన్ని ప్రాపర్ గా ఎక్స్క్యూట్ చేసి మనకు అర్థమయ్యే విధంగా చెప్పాడు. సో డైరెక్టర్ గారు హ్యాట్సప్ అండి. ఇలాంటి డైరెక్టర్స్ రావాలన్నా ఇంత మంచి సినిమాలు తీసుకురావాలి. అండ్ ప్రొడ్యూసర్ గారు మీకు ఎన్ని దండాలు పెట్టినా తక్కువే, ఎందుకంటే ఒక మంచి లవ్ స్టోరీ తోటి ఒక మంచి సినిమా జనాల్లోకి రావాలంటే మీరు మీలాంటి వాళ్ళు చాలా కష్టపడాలి. సో మీరు పెట్టిన పైసలకు రెండింతలు వస్తాయన్నా, కింద మీద ఊపు ఈ సినిమా తోపని చెప్పుకోవచ్చు. అంతా బాగుంది. సో ఒకటే చెప్తానా, ఈ క్యారెక్టర్ ఆర్టిస్టులైనా మన రావు రమేష్ గారు ఉన్నారు, అండ్ రవి గారు ఉన్నారు. సో ప్రతి ఒక్కరైనా చాలా పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, అండ్ చిన్నోళ్ళు కూడా ఉన్నారు. బట్ ఎవరికి వారు తగ్గట్టు చాలా బాగా చేశారన్న, నాకు బాగా అనిపించింది. సో ప్రతి ఒక్కరు నాలాంటి లవర్సే కాకుండా, నాలాంటి ఫ్రెండ్సే కాకుండా మీ ఫ్యామిలీ తోటి వెళ్ళండి అన్న. ఎందుకంటే ఇంత మంచి సినిమా ఫ్యామిలీ తోటి మిస్ అయితే మీరు జీవితంలో చాలా మిస్ అవుతారు. అంటే నాకు ఒక పూర్వ వైభవం వచ్చిందన్న. ఒకప్పుడు వెంకటేష్ గారి మూవీస్ మనం ఎలాగైతే ఫ్యామిలీస్ తో చూసే వాళ్ళము, ఈ మూవీ చూసిన తర్వాత నాకు అలా అనిపించింది. ఇప్పుడైతే నేను నా లవర్ తో వచ్చా, మీరు మాత్రం మీ ఫ్యామిలీతో వచ్చి చూడనా. సో ఎన్టీఆర్ గారి బొమ్మర్ది, ఆయన పేరు నిలబెట్టడానికే ఇండస్ట్రీకి వచ్చాడని నాకు అనిపించింది అన్న. సో ప్రతి ఒక్కరు వెళ్ళి మూవీ చూడనా. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే చూసాను శ్రీ 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 రాజావారు సినిమా. అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒక మంచి ఫ్యామిలీ అందరూ కూర్చొని ఒక పల్లెటూరు వాతావరణంలో తీసిన సినిమా అన్నమాట. చాలా అంటే చాలా ప్రతి ఒక్క ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే పాయింట్ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. డైరెక్టర్ గారు ఈ పాయింట్ తీసుకొని ఒక ఫ్యామిలీ ఆడియన్స్ అందరినీ ఆ థియేటర్ రప్పించడానికి చాలా చాలా మంచి సీన్స్ రాసుకున్నారు. ఆ పెళ్లి సంబంధాలు గానీ, రెండు ఫ్యామిలీస్ మధ్య ఉండే సీన్స్ గానీ చాలా బాగా రాసుకున్నారు. అలాగే కమెడియన్స్ రవి గాని, సుదర్శన్ గాని, ప్రవీణ్ అన్న గాని, వీళ్ళ ముగ్గురు కాంబినేషన్స్ గాని చాలా అంటే చాలా బాగుంది. వీళ్ళ క్యారెక్టర్ల డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. వాళ్ళ పర్ఫార్మెన్స్
ఎప్పటి నుంచో చేస్తున్నారు కానీ ఈ సినిమాలు ఇంకా చాలా బాగా చేశారు. అలాగే నార్నే నితిన్ గారు అయితే ఫస్ట్ సినిమా అయినప్పటికీ సో ఇప్పుడు దాకా మనం మ్యాడ్ స్క్వేర్ లో చాలా క్లాసిక్ గా ఈ సినిమాలో కానీ చాలా క్లాసిక్ పర్ఫార్మెన్స్ ఉంటది. ఇందులో ఓర మాస్ అన్నమాట. ఆ సిగరెట్ స్టైల్ కానీ ఆ పర్ఫార్మెన్స్ మాస్ ఫైట్ ఉంటది. చాలా అంటే చాలా బాగుంది ఆ ఫైట్ సీన్ కానీ సో అతని పర్ఫార్మెన్స్ కానీ. అలాగే రావు రమేష్ గారు చాలా చాలా బాగా చేశారు. ఇది గోదావరి స్లాంగ్ లో చాలా బాగా చేశారనమాట. సో అతని పర్ఫార్మెన్స్ కానీ అతని డైలాగ్ డెలివరీ కానీ అందులో వాళ్ళ నాన్న సీన్ ని రిపీట్ చేయడం అనేది చాలా అంటే చాలా బాగుంది. అలాగే నరేష్ గారు పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఒక ఫాదర్ క్యారెక్టర్ గా చేస్తూ ఫాదర్ ఎమోషన్స్ చూపించారనమాట. సో సిగరెట్ గురించి సిగరెటా అమ్మాయి అంటే అమ్మాయి కావాలని, సిగరెటా ఫాదర్ పరువా అంటే ఫాదర్ పరువా అని చెప్పారు. సో అన్ని ఎమోషన్స్ ఉన్నాయన్నమాట. సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మెయిన్ ప్రొడ్యూసర్ చాలా మంచి సినిమా తీసుకొచ్చారనమాట. పల్లెటూరు వాతావరణంలో ప్రొడక్షన్ వాల్యూ చాలా అంటే చాలా బాగున్నాయి. సో అందరు ఫ్యామిలీతో వెళ్ళి కూర్చొని చూడాల్సిన సినిమా అన్నమాట. చాలా చాలా బాగుంది. శ్రీ 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 రాజావారు. హాయ్ బ్రో, ఇప్పుడే శ్రీ శ్రీ రాజావారి మూవీ అయితే చూడడం అయితే జరిగింది. సినిమా అయితే ఒక్క సిగరెట్ మీద నడిపించాడు భయ్య. మొత్తం సినిమా మొత్తం స్టోరీ అంతా ఒక సిగరెట్ మీద నడుస్తుంది. అంటే బాగా హెవీ సిగరెట్ అలవాటు ఉన్నవాడు ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా సిగరెట్ మానేస్తాడు. నిజమైన ఒక ప్రేమించిన అమ్మాయి కోసం, నాన్న పొరుగు కోసం, కష్టపడిన చుట్టూ ఉన్న ఫ్యామిలీ కోసం మనోడు అయితే సిగరెట్ అయితే మానేయడం అయితే జరుగుతుంది. రావు రమేష్ గారు యాక్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది భయ్య. నిజంగా ఆయన ఇచ్చే డైలాగ్ డెలివరీ కానీ, ఆయన మాట్లాడే విధానం కానీ, అలాగే క్యాటింగ్ మన ఆర్టిస్టులు ఉన్నారు. ఇంకా మన రచరవి ఉన్నాడు. రచరవి అయితే చుట్టూరే మొత్తం హీరో చుట్టూరే తిరుగుతూ ఉంటాడు. హీరో కూడా చాలా అంటే చాలా మంచిగా నటించాడు. ఆయన ప్రతి సీన్ కూడా ఒక ఎలివేషన్, ఒక హైలైట్ గా ఉంది. ఇది క్లాసిక్ హిట్ భయ్య. ఇది మాస్ కాదు, ఓవరా మాస్ కాదు, ఓన్లీ క్లాసిక్ హిట్. ఒక్క సిగరెట్ పట్టుకుని ఒక్క సిగరెట్ మీద నడిపించాడు. నిజంగా చాలా అంటే ఒకప్పుడు మలయాళం సినిమాలు చూస్తుంటే ఒక లైన్ తీసుకుని అలా సినిమా మొత్తం తీసేసారు. అలాగే ఈ సిగరెట్ మీద తీసారు భయ్య. నిజంగా ప్రతి స్టూడెంట్ కి కావాలి పెన్ను. ఈ సినిమాలో ఉంది మంచి ఫన్. ఇలాంటి మంచి సినిమాలు చూడకపోతే మీరు మిస్ అవుతారు. మళ్ళీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ భయ్య. ఫ్యామిలీ మొత్తం అందరూ వెళ్ళి చూడాల్సిన సినిమా.